నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన ముఖ్యమంత్రి కాదు ఆయన తెలుసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గారు రైతులను ఉద్దేశించి రైతు బంధు గురించి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మరి ప్రెస్ ముందు వెలువరించడం జరిగింది. ఆయన అంటాడు కదంటే ఇప్పటి వరకు రైతు బంధు ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రాలేదో తెలియదు అంటాడు. అసలు నువ్వు ముఖ్యమంత్రివా నువ్వు లేకపోతే గుంపు మేస్త్రివా అని నేను అడుగుతున్నా. నువ్వన్న మాట ప్రకారమే నీ మాటే నిజమైంది. నువ్వు ఏదైతే అధికారంలోకి రావకముందు మరి నేను గుంపు మేస్త్రి లాంటివనే అన్నావు చూడు, అదే మాట ఈరోజు వాస్తవమైంది. నీకు నువ్వే అన్నావు కదా, నేను రైతులకు 3 పంటలకు నీరిస్తా, మరి నేను దివానగానా రైతులకు రైతు బంధు 12,000 ఇస్తా 15,000 ఇస్తా అని గబ్బాలు కొట్టినటువంటి ముఖ్యమంత్రి ఇలా నీకు సోయి ఉండి మాట్లాడుతున్నావా సోయి లేక మాట్లాడుతున్నావా అని నేను అడుగుతున్నా. అసలు రైతులు ఎంతమంది ఉన్నారో నీకు ఇంతకు తెలుసా? రైతులకు ఎంతమందికి రైతు బంధు వచ్చిందో రైతు బంధు రాలేదో మీకే తెలియాలి. ఆ డాటా మీ దగ్గర ఉన్నదంటే ముఖ్యమంత్రి నువ్వా మరి సామాన్య ప్రజలన్నీ నీ సందర్భంగా అడగదలుచుకున్నా. అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు యొక్క విలాసాలను పక్కన పెట్టి రైతులకు ఎగ్గొట్టినటువంటి నీ యొక్క రైతు బంధు రైతు భరోసా ఏదైతే ఉందో మరి ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టినావు, కేవలం 2 సార్లే ఇచ్చినావు. ఇప్పటికీ మరి యొక్క రబీ సీజన్ ఏదైతే ఉందో మరి వేసంగి పంట ఏదైతే ఉందో కేవలం ఇంకొక 23 రోజుల్లో మరి పంట పూర్తి అవ్వడానికి వస్తుంది. ఇప్పటి వరకు మరి రైతులకు రైతు భరోసా లేదు. రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. యూరియా కొరకు మరి చాలా ఇబ్బందులు పడుతుంటే మరి దిక్కు దివాన లేని అటువంటి ఒక యాప్ తెచ్చి షాపుల్లో ఇప్పటి వరకు ఒక యూరియా బస్తా కూడా ఉండదు. మరి దానికోసం కొత్తగా యాప్ అని పెట్టినావు, అది లేదు. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 75 లక్షల మంది రైతులు మరి నానా గోసపడుతూ ఇబ్బందులు పడుతూ రైతులు నాట్లు వేసుకొని ఈరోజు మరి రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారు. మరి కేసీఆర్ గారేమో రైతుల కోసం రైతు పక్షపాతి కాబట్టి మరి 85 లక్షల రైతులకు మరి 75,000 కోట్లు టెన్షన్గా 11 దఫాలుగా మరి రైతు బంధు విడుదల చేస్తే, అదేవిధంగా రైతులకు రైతు యొక్క అకాల మరణం ద్వారా మరి ఏదైనా ఆపద సంభవిస్తే మరి రైతు వెన్నుదన్నుగా ఉండేందుకు, రైతు భరోసాగా ఉండేందుకు, రైతు ధీమాగా ఉండేందుకు రైతుకు మరి బీమా పెట్టిస్తే ఈరోజు నువ్వు ధీమాని ఎగ్గొట్టినావు, రైతు బీమాని ఎగ్గొట్టినావు, రైతు బంధుని ఎగ్గొట్టినావు. ఇంకా కర్కశత్వం ఏంటంటే మరి గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇవాటికి 2.5 నీ పాలన కాలంలో మరి 126 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ద్వారా వివిధ రకాలుగా మరి వారు చనిపోతే ఇప్పటి వరకు కూడా నువ్వు వారిపైన ఆస్తులపైన మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నీ యొక్క విలాసాలు గడుపుతూ మరి నువ్వు రకరకాలుగా దేశాలు తిరిగి వస్తున్నావు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మరి రైతును కష్టపెడితే తప్పకుండా నీకు రానున్నటువంటి రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పటికే రైతులు నానా గోసపడుతూ తిట్టని తిట్లు తిట్టకుండా నిన్ను తిడుతున్నారు. ఇప్పటికైనా రైతులకు మేలు చేయడానికి నువ్వు కంకణం కట్టుకోవాలి, లేదంటే ప్రజాక్షేత్రంలో రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రజలకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఇప్పటికైనా నువ్వు రైతు బంధు వేయకపోతే తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నా.